ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి గంగా తీరం కనిపిస్తుంది. భక్తికి ప్రతిరూపం, ప్రశాంతతకు నిలయం, తరతరాల చరిత్రకు సాక్ష్యం ఈ పవిత్ర గంగా ప్రవాహం. ఇది వారణాసిలో వ్యాండ్ స్టేషన్ బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్. ఈ టెర్రస్ నుంచి చూస్తుంటే మనకి గంగా వ్యూ, ఘాట్స్, బోట్స్ కనిపిస్తున్నాయి. చాలా పీస్ఫుల్గా ఉన్నది. ఇక్కడికి ఫారినర్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ టెర్రస్ పైన మార్నింగ్ యోగా సెషన్, ఈవినింగ్ జామింగ్ సెషన్ ఉంటుంది. సాటర్డే అండ్ సండే లైవ్ మ్యూజిక్ అండ్ లైవ్ బ్యాండ్ ఉంటుంది. మ్యూజిక్ ప్లే చేస్తారు, మాట్లాడుకుంటారు, కొత్త మనుషులు, కొత్త పరిచయాలు, మంచిగా ఉంటుంది. టెర్రస్ పైన కిచెన్ ఉన్నది, ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఈ హాస్టల్లో నన్ను ఎక్కువగా ఆకర్షించింది ఈ వాల్ ఆర్ట్స్. ఈ ఆర్ట్స్ మనకి మన సంప్రదాయం, మన దేవుని చరిత్ర గుర్తు చేస్తుంది. ఈ ఆర్ట్ని డూడుల్ మురాల్ ఆర్ట్ అని అంటారు. ఈ ఆర్ట్లో కాశీ విశ్వనాథ్ టెంపుల్, రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్, గాడ్స్కి పోయే మెట్లు డ్రా చేసిరు. స్టెప్స్ ఎక్కే ప్రతి దగ్గర ఈ ఆర్ట్స్ అయితే ఉన్నాయి. నాకైతే మంచిగా అనిపించింది. చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఆర్ట్స్ కూడా. ఈ ఆర్ట్లో వారణాసి ఘాట్ని డ్రా చేసిరు. చాలా డిఫరెంట్ ఉన్నాయి. నేను కాశీకి రావడం ఇది రెండోసారి. మొదటిసారి కూడా నేను ఇక్కడనే స్టే చేసిన. ఈ హాస్టల్లో ప్రైవేట్ రూమ్స్తో పాటు డార్మిటరీ బెడ్స్ కూడా ఉంటాయి. ఇది సింగిల్గా వచ్చేటోళ్ళకి, స్టూడెంట్స్కి, ఫ్యామిలీకి, కపుల్స్కి అందరికీ బెస్ట్ అనే చెప్తాను నేను. 4, 8, 16 డార్మిటరీ బెడ్రూమ్స్ కూడా ఉంటాయి. ఫీమేల్ డార్మిటరీ బెడ్రూమ్స్ కూడా ఉంటాయి. సెక్యూరిటీ విషయంలో అయితే భయపడే అవసరమే లేదు. గోఐబీబో, మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకుంటే ఆఫర్స్ అప్లై అవుతాయి. పర్ డే 1K to 1500 per పర్సన్కి ఉండొచ్చు. ఇన్స్టెంట్ బుకింగ్కి అవైలబిలిటీ ఉండకపోవచ్చు. సో ప్రీ బుకింగ్ లైక్ ఏ మంత్ బిఫోర్ అని సజెస్ట్ చేస్తాను నేను. సో ముందే బుక్ చేసుకుంటే అవైలబిలిటీ ఉండొచ్చు. అప్పటికప్పుడు అంటే మోస్ట్లీ దొరకవు, ఎందుకంటే ఇది ఎక్కువ టూరిజం ప్లేస్ కాబట్టి దొరకకపోవచ్చు. సో ఇప్పుడు మీకు నా రూమ్ చూపిస్తాను. నేను ఫ్యామిలీతో వచ్చిన, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేసి 4 డార్మిటరీ బెడ్రూమ్ బుక్ చేసిన. ఇక్కడ మనకి అన్ని అమ్యూనిటీస్ ఉంటాయి. హాట్ వాటర్, ఏసీ, లాకర్, ఫుడ్, స్విగ్గీ, జొమాటో ఇఫ్ ఇన్ కేస్ బయట మనకి కావాలనుకుంటే అన్నీ ఉంటాయి. ఈ హాస్టల్ చాలా క్లీన్ అండ్ హైజీన్ ఉన్నది, చాలా కంఫర్ట్ ఉన్నది. అందుకే సెకండ్ టైం కూడా ఇదే హాస్టల్కి నేను వచ్చిన. చిన్న చిన్న ఆర్ట్స్ కూడా ఉన్నాయి ఈ రూమ్లో. ప్రైవేట్ రూమ్లో కూడా ఇంకా చాలా మంచి ఆర్ట్స్ ఉంటాయి, కానీ నేను అది క్యాప్చర్ చేయలేదు. అండ్ ఇది నా బెడ్, సూపర్ క్లీన్ అండ్ మన ఇంట్లో ఉన్నట్లు సేమ్ అట్లనే ఉన్నది. ఇక్కడ స్టాఫ్ కూడా జల్దీ రెస్పాండ్ అవుతారు ఏదైనా ఇష్యూస్ అట్లా ఏమైనా ఉన్నా. నేను మా అమ్మతో కలిసి కాశీకి రావడం నా జీవితంలో నాకు దక్కిన గొప్ప ఆశీర్వాదం అని ఫీల్ అవుతున్నా. ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం ప్రయాణించినా అమ్మ నా వెంటుంటే అదే నా అసలైన సంపద. తను చాలా హ్యాపీ ఉన్నారు. తనని తీసుకుని నేను ఇక్కడికి వచ్చినందుకు జీవితంలో నేను నిజంగా విజయం సాధించినని అనిపించింది. పేరెంట్స్తో కలిసి ట్రావెల్ చేయడం చిన్న విషయం అయితే కాదు నాకైతే. మన పేరెంట్స్కి లైఫ్లో ఒక్కసారైనా మనం కాశీ యాత్రకు తీసుకురావాలి. పేరెంట్స్ మనతో ఉండడం కూడా మనకి చాలా పెద్ద బ్లెస్సింగ్ అది. ఈ ఆర్ట్లో బాబాస్ కోసం, కాశీ వారణాసిలో బాబాల కోసం. ఈ హాస్టల్ కాశీ విశ్వనాథ్ టెంపుల్కి, దశాశ్వమేధ్ ఘాట్కి 500 మీటర్స్ దగ్గరలోనే ఉంటుంది. ఈ హాస్టల్ దశాశ్వమేధ ఘాట్కి దగ్గర. సో మార్నింగ్ అస్సీఘాట్లో గంగా ఆరతి మిస్ చేసిన వాళ్ళు ఈవినింగ్ 6కి దశాశ్వమేధ ఘాట్లో గంగా ఆరతి స్టార్ట్ అవుతుంది. సో ఎవరు మిస్ చేయొద్దనే చెప్తాను నేను. చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది బర్న్ట్ ఆర్ట్ ఉన్నది, సో మంచిగా ఉన్నది. అండ్ ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయి, వెనుక చదువుకోవచ్చు, కూర్చొని మాట్లాడుకోవచ్చు, డిస్కస్ చేయొచ్చు. అండ్ అక్కడ భగవద్గీత కూడా ఉన్నది. చిన్న చిన్న మంచి మంచి బొమ్మలు కూడా పెట్టారు. ఆర్ట్ బాగుంది. చిన్న లైబ్రరీ టైప్ అన్నట్లు అది. అట్లా భగవద్గీతను చూడగానే నాకు చాలా మంచిగా అనిపించింది. నేను ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి వచ్చిన. సో ఎయిర్పోర్ట్ నుంచి హాస్టల్కి డైరెక్ట్ క్యాబ్లో వచ్చిన. న్యూగా ఎవరైనా వస్తే హాస్టల్ వాళ్ళు హాస్టల్కి వచ్చే వరకు గైడ్ చేస్తారు మనకి.
ఏ ట్రాన్స్పోర్ట్ అయినా మనం వచ్చే వరకు మనకు గైడ్ చేస్తారు. సో టెన్షన్, భయం ఏం అవసరం లేదు. బట్ దశాశ్వమేధ్ ఘాట్లో మాత్రం గంగా ఆరతి అస్సలు మిస్ చేయొద్దు. నేనైతే అదే సజెస్ట్ చేస్తా. అండ్ నేను ఇక్కడ చిల్ అవుతున్నాం మంచిగా. చాలా నచ్చింది నాకు ఈ హాస్టల్. నేను అందుకే సెకండ్ టైం కూడా వచ్చిన సేమ్ హాస్టల్కి. ఇక్కడ చూస్తే చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి. అండ్ ఈ ఆర్ట్లో విష్ణుమూర్తి దశావతారాలు డ్రా చేసారు. ఇక్కడ ఒక శ్లోకం కూడా ఉన్నది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ శ్లోకం మనకిచ్చే సందేశం ఏంటంటే చెడు ఎంత పెరిగినా మంచి ఎప్పుడు నశించదు, ధర్మం ఎప్పుడు చివరికి గెలుస్తుంది. ప్రతి యుగంలోనూ ధర్మాన్ని కాపాడే శక్తి ఉంటుంది. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ వాక్యం మనకు ఆశ, ధైర్యం, నమ్మకం ఇస్తుంది. ధర్మం పడిపోయిన ప్రతిసారి దాన్ని నిలబెట్టడానికి దైవశక్తి తప్పక అవతరిస్తుంది. అదే భగవద్గీత మనకిచ్చిన సందేశం. ఈ ఆర్ట్లో జ్యోతిర్లింగాలు, అమ్మవారి రూపాలు ఉన్నాయి. ప్రతి ముఖంలో ఒక కథ చెప్తుంది. ప్రతి దేవతా రూపం మన జీవితంలోని ఒక దశను, ఒక పోరాటాన్ని, ఒక రక్షణను గుర్తు చేస్తుంది. దేవుడు ఎక్కడనో ఆకాశంలో కాదు, మన చుట్టూ, మన సంస్కృతిలో, మన కథలోనే ఉంటారు. ఇది రిసెప్షన్. దీని పక్కన వెయిటింగ్ రూమ్ ఆర్ గ్యాదరింగ్ రూమ్ అని అంటారు. దీని లోపల కూడా చాలా మంచి ఆర్ట్ అయితే ఉన్నది. నాకు ఒక విషయం బాగా నచ్చింది. ఏంటంటే ఫారినర్స్ కూడా మన సనాతన ధర్మాన్ని పాటిస్తూ, మన వస్త్రధారణ పాటిస్తూ మన కాశీకి రావడం, మన దేవుణ్ణి ప్రార్థించడం, ఇవన్నీ కూడా నాకు చాలా మంచిగా అనిపించినాయి. ఇక్కడ ఫారినర్స్, ఇండియన్స్ అందరు కూర్చొని మాట్లాడుకుంటారు ఈ రూమ్లో. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు మేము మాట్లాడుకున్నాం కానీ మేము క్యాప్చర్ చేయలేదు. దీని తర్వాత నేను ఒక చిన్న సాధన కూడా చేసిన. కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా అయింది మాకు. ఈ హాస్టల్ అడ్రస్ వచ్చేసి రానా మహల్ ఘాట్, బెంగాలీ తోలా, నియర్ మదాన్పుర, వారణాసి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్, సత్యభామ.